ఓం శ్రీ గురుభ్యం నమ. మంగళవారం నాడు ఏ దేవతార్చన చేయాలి మనం అంటే, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అర్చించాలండి అని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, ఆంజనేయ స్వామిని మంగళవారం కూడా అర్చించాలి. అంటే మంగళవారం అనగా జయవారం అని అర్థం. జయవారం అంటే ఆ రోజు మనకి సకల శుభాలు, సకల విజయాలు చేకూరుతాయి. అందుకే మంగళవారం అంత ప్రాధాన్యత పొందింది. మంగళవారం నాడు ఏ దేవతల్ని మనం పూజిస్తే మనకి సకల విజయాలు చేకూరుతాయో ఆ దేవతలందరికీ కూడా పూజించాలి మనం మంగళవారం పూట. అయితే అందులో మొట్టమొదటిగా పూజించవలసిన దేవత ఎవరు అని అంటే దుర్గాదేవి. దుర్గాదేవిని పూజిస్తే విజయాలకి లోటు ఉండదు. కాబట్టి మనం దుర్గామాతని తప్పకుండా మంగళవారం పూట పూజ చేయాలి. దుర్గాదేవితో పాటుగా ఆంజనేయ స్వామికి, నెక్స్ట్ దేవసేనలకు ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి. దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, అలాగే ఎవరైతే అప్పులలో అంటే అప్పుల ఊబిల్లో చిక్కుకొని ఉన్నారో ఆ అప్పుల నుండి వాళ్ళు గట్టెక్కడం కోసం శ్రీ అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని మంగళవారం పూట చేసుకోవాలి. అయితే ఈ నలుగురు ప్రధాన దేవతల్ని కూడా మంగళవారం పూట కనుక మనం పూజిస్తే కనుక మనం అనుకున్న కార్యాలు త్వరగా నెరవేరుతాయి.